ప్రభు నామమున అందరికీ శుభోదయం. ఈరోజు దేవుని వాగ్దానం ఏమనగా, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21వ వచనము. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. సహోదరులారా, దేవుని ఎడల నమ్మకం కలిగి ఉండి ఆయనను ప్రేమిస్తూ ఉంటే ఆయన ఆస్తికి నిన్ను వారసునిగా చేస్తానంటున్నాడు. ఆ ఆస్తి ఏమిటి? ఐశ్వర్యము, గౌరవము, ఎడతెగని సంపద, నిర్దోషత్వము. అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 17వ వచనము మనము పరిశీలించినట్లయితే, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమపడిన ఎడల క్రీస్తుతోడి వారసులము. అన్నిటికీ వారసుడు క్రీస్తు. కాబట్టి ఆయనతో వారసులు కావడం అంటే అన్నిటినీ ఆస్తిగా స్వీకరించడం అన్నమాట. చెప్పబడిన వాగ్దానము దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.